లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్తూ ఉంటారు, కానీ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసలు ఆలయ దర్శనం అనేది ఏ విధంగా చేసుకుంటే పూర్తి ఫలితం లభిస్తుంది తెలియజేయండి. వాళ్ళు ఏంటంటే ఆలయానికి ఎందుకు వెళ్తున్నాం అనే ఒక స్పృహ ఉండాలి. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు. అంటే ఆర్తితో వెళ్తాము, జిజ్ఞాస ఏదో వస్తుందేమో అనేటువంటిది, ఏదో ఉందేమో అనే భావంతో. అర్థము, కామము అంటే ధనం కావాలి, మనకి ఏదైనా కోరిక తీరాలి. జ్ఞానంతో, ఇక్కడ ఈ నాలుగుట్లో ఏది చాలా గొప్పదంటే జ్ఞానంతో వెళ్ళడం గొప్పది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఎందుకు చూసుకుంటారు ఎవరైనా? నేను వాళ్ళ వల్లే మేము వచ్చాం కాబట్టి, వాళ్ళు అనేది లేకపోతే నేను లేను అనేటువంటిది ఒక క్లారిటీ ఉంది మనకి, ఒక జ్ఞానం, కృతజ్ఞతాభావం, జ్ఞానం. ఈ విశ్వం మొత్తం నడిపించేది ఆయనే. మనం చేసుకునే కొన్ని ఉంటే మనకు సంబంధం లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తిన్నది ఎవరు అడిగిస్తున్నాడు లోపల? స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భుజించి భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థంలో జీర్ణం చేస్తున్నా అన్నాడు లోపల కూర్చొని. ఎట్లా అవుతుంది అది? మీరు ఏది ఫుడ్ తిన్నా అది రక్తంగా మారుతుంది, మలంగా మారుతుంది, మీకు కావాల్సిన వైటమిన్స్గా మారుతుంది. అలాంటి మిషన్ ఏదైనా ఉందా అసలు? మీరు ఏది తిన్నా వితిన్ అవర్స్లో ఇలా మారిపోయే మిషన్ ఇప్పటిదాకా మనం కనిపెట్టలేదు. ఏది తిన్నా, మాంసం తిన్నారా, చికెన్ తిన్నారా, లేకపోతే ఫ్రూట్స్ తిన్నారా, ఏం తిన్నా మీకు అది పనికొచ్చేలా తయారవుతుంది. అవునా కదా? అలా ఏంటంటే కృతజ్ఞతాభావంతో ముందుగా వెళ్ళాలి మనం. సరే, మనకుండే కష్టాలను బట్టి ఆర్తితోనో, జిజ్ఞాసతోనో, అర్ధకామాలతోనో వెళ్తాం. పరమాత్మే చెప్పాడు, వారిని ఆయా విధములుగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంటే మీకు ఒక ఎమోషన్, ఒక కోరిక, ఒక ఫీల్ వెళ్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఒక క్షేత్రానికి వెళ్ళంగానే మన మైండ్ ఏంటో, ఇక్కడ సరిగ్గా సదుపాయాలు సరిగ్గా లేవు, లైన్లో చూసుకునేవాడు సరిగ్గా లేడు, టికెట్స్కి ఇక్కడ సరిగ్గా బోర్డు పెట్టాలి కదా, అవన్నీ కరెక్ట్, నేను కాదనట్లే. వచ్చినటువంటి భక్తుడికి ఒక గైడింగ్ కరెక్ట్గా ఉండాలి. కానీ అక్కడ నువ్వు వెళ్ళింది దేనికి? ధ్యాస అనేది కోల్పోతారు అంటారు. నువ్వు దేనికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? అమ్మ అన్నప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊర్లో ఉన్నాడు ఒక వ్యక్తి, ఏదో సిటీకి వచ్చాడు, మళ్ళీ ఊరు వెళ్ళాడు. వెళ్ళంగానే అమ్మ నువ్వేంటి ఇలాంటి చీర కట్టుకున్నావు, నువ్వేంటి కింద కూర్చుంటున్నావు, నీ చెప్పులు ఏంటి ఇలా ఉన్నాయి, ఇవన్నీ అంటావా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, నువ్వు కొంచెం నల్లగా ఉన్నావేంటి, కొంచెం తెల్లగా ఉంటే బాగుంది కదా, నువ్వు కొంచెం పొట్టిగా ఉన్నావేంటి, పొడుగున్న ఇవన్నీ పెంచుతావా? క్షేత్రాన్ని ఎంచడం కూడా అలాంటిది. ఒక తల్లిని, ఆ పరమాత్మని ఎంచినట్టే అనమాట. కాబట్టి అలాంటి పిచ్చి పనులు అసలు చేయకూడదు. ఇంకోటి ఏంటి, చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, అక్కడికి వెళ్ళి మళ్ళీ తోచుకులాటలు, దూరిపోవడం, ఇంకోటి ఏదో చేయడం చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటి, పరమాత్మ అనుక్షణము మనం ఏం చేస్తున్నామో పరిశీలిస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ఆ స్పృహతో మనం ఉండాలి. అక్కడికి ఎందుకు వెళ్ళాము? పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం వెళ్ళాము. అనుగ్రహం కోసం వెళ్ళిన వాడివి నువ్వు మళ్ళీ పక్కోడితో గొడవ పెట్టుకుంటూ ఉంటే ఎట్లా? ఆ వ్యక్తి కూడా భక్తుడేగా, అక్కడ చూసుకునే వాళ్ళు కూడా భక్తులేగా. వాళ్ళకి నియమింపబడ్డారు అంటే, ఎగ్జాంపుల్ ఏదో టెంపుల్కి వెళ్ళాం, ముఖ్యంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో బాగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏదో దక్షిణ వేస్తాం, వేసినప్పుడు మళ్ళీ ఆ దక్షిణ వేయడం కాకుండా, అమ్మో వీళ్ళకి బాగానే వస్తుంది రోజు, అక్కడ ఉన్నాడు, వాడికి కర్మ, ఆ యోగం ఉంది అంతే. పరమాత్మ దగ్గర నిలబడి దక్షిణ తీసుకునే యోగం ఉంది. నువ్వు దాన్ని ఇంకా 10 లెక్కలు వేసుకుంటా అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఈ లౌకికమైనటువంటివన్నీ నీ మైండ్లో వస్తే అసలైనటువంటి కాన్సెప్ట్ పోతుంది. ఇవాళ రేపు ఏమవుతుందంటే, ప్రతి మనిషిలోని, ప్రతి అంశంలోని లౌకిక సంబంధమైనవన్నీ తీసుకుంటున్నాం. ఎలా అంటే, ఒకప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తే చక్కగా తినొచ్చేసి వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. వెళ్ళాము అంటే, ఆ హోటల్ ఎంత కట్టుంటాడు, వీడికి ఎంత సేల్స్ అవుతుంది, ఎంత మిగిలి ఉంటుంది, బ్లాక్ మనీ పెట్టి ఉంటాడా, వైట్ మనీ పెట్టి ఉంటాడా, అమ్మో ఇంత రేటే వేస్తున్నా అంటే వీడికి బాగానే మిగులుతుంది, రకరకాల క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం. ఒక సినిమా చూస్తే మరి హీరోకి ఇన్ని కోట్లు వస్తున్నాయిగా అంటే ఏమైపోయిందంటే, ఇవన్నీ ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం వల్ల ఇది ఆఖరికి మన పర్సనల్ లైఫ్లో కూడా వచ్చేస్తుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయి అన్ని క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తే మరి నేను ఒక 50, అమ్మాయి ఒక 30, 20 సంపాదిస్తే 80 అయితే సరిపోతుంది, జాబ్ లేని అమ్మాయిని నేనేం చేసుకుంటాను అనుకుంటాడు. అమ్మాయి కూడా అంతే.
ఈ కంపెనీలో చేసేవాడైతే బాగుంటాడు, నాకు ఇంత. అంటే ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతుంటావో తప్పనట్లే, కానీ అన్నిట్లో క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళకూడదు. నువ్వు నీకు వచ్చే జీతాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా సేవింగ్ చేయాలో చెయ్యి, తప్పులేదు. కానీ లోకంలో ఉండే అన్నిటినీ క్యాలిక్యులేషన్ చేసుకునేసరికి ఈ మైండ్ సెట్ కాస్త నువ్వు ఆలయానికి వెళ్ళినా అదే ఉంటుంది. అమ్మ ఈరోజు ఇన్ని టికెట్స్ కట్ అవుతున్నాయి, బాగానే వస్తుంది తిరుపతికి ఆదాయం, లడ్డు మీద ఇన్ని డబ్బులు వస్తున్నాయి, లేకపోతే మా వీధి పక్కనే టెంపుల్స్ చాలా కమర్షియల్ అయిపోయింది, commercial మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అసలు కాన్సెప్ట్ పక్కకు పోతుంది అంటున్నా. ఫస్ట్ ఈ లౌకికమైన వ్యవహారాలు పచ్చిపోండి. నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకుంటే ఇంట్లోనే కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి స్వామివారిని. మీరు ఎక్కడ ధ్యానం చేసుకుంటే అక్కడికి వస్తాడు. మీకు ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే ఆ టెంపుల్కి ఏదైనా చేయండి. కానీ అక్కడికి వెళ్ళి తోసుకోవడాలు, ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు, అక్కడికి వెళ్ళి గోడ ఆనించి కూర్చోకూడదు తెలుసా ఆలయంలో. ఆలయ గోడలకు ఆనించి కూర్చోకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రసాదం ఇంతే తీసుకోవాలి, ఎంత దొరికితే అంత తీసుకొని భోజనాలు చేసినట్టు చేస్తే అది ప్రసాదం అవ్వదు. ప్రసాదం మలంగా మారకూడదు అంటారు తెలుసా మీకు. అంటే చాలా తక్కువ తీసుకోవాలి ప్రసాదాన్ని. కాకపోతే అక్కడ కొంచెం టేస్ట్ ఉంది, ఓ లడ్డు ఎక్కువ తినాలనిపించింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంతేగాని నువ్వు ప్రసాదమే ఇంకా ఫుడ్ అంతా తినేయాలనేటువంటి భావన అలాంటివి కూడదు. అక్కడికి వెళ్ళినప్పుడు అందుకే చూడండి, ఏ ఆలయానికి వెళ్ళినా ఫస్ట్ విగ్రహాన్ని చూడండి అంటారు, కళ్ళు మూసుకొని చూడాలన్నమాట. ఫస్ట్ కళ్ళు మూసి దండం పెట్టద్దు, దండం పెట్టకూడదని కాదు, నువ్వు వెళ్ళింది అంత దూరం వెళ్ళింది దర్శనం కోసం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని బయటకు వచ్చేస్తే ఇంకేం దర్శనం? కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారు. ఎందుకు అంటే స్వయంభూ ఏవైతే కొన్ని ఉంటాయో కొన్ని క్షేత్రాలు, ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిచాడు. స్వయంగా వెలిచాడంటే ఆయన 2 అడుగులు వెనకేసి అలా విగ్రహం అయిపోయాడు. ఆయన ఎవరో చెక్కింది కాదు, అది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అలా అయిపోయాడు. అప్పుడు అంత దివ్యమంగళ స్వరూపాన్ని నువ్వు వీక్షించడం ద్వారా, ఈ రవిచంద్రులు అంటారు కళ్ళని, ఈ కళ్ళతో వీక్షించడం ద్వారా నీకు నీ శరీరంలో కావచ్చు, మనసులో కావచ్చు, నీ కర్మలు కావచ్చు తొలగిపోవడం జరుగుతాయి. అందుకని వీక్షించాలి, ఆస్వాదించాలి. అబ్బాయి ఏం దర్శనం జరిగిందండి, ఏం ఉన్నారు వెంకటేశ్వర స్వామి, ఎంత బాగుందో ఫీల్ అవ్వగలగాలి. కొంతమంది అబ్బా వెంటనే దర్శనం అయితే బాగుంది, 2-3 గంటలు కూర్చుంటున్నాం. అసలు నువ్వు కొండెక్కి ఆ లైన్లో నిలబడ్డప్పుడు హరినామ స్మరణ, వెంకటేశ్వర స్వామికి వెళ్తే హరినామ స్మరణ, అమ్మవారి టెంపుల్కి వెళ్తే అమ్మవారి స్మరణ చెయ్యి. నీకు అంతసేపు ఉండడానికి అమ్మవారు నీకు అనుగ్రహించింది, అదే అదృష్టంలా భావించాలి, అది అదృష్టంగానే ఆలయంలో భావించాలి. ఉండడం